ఫ్రాంక్లిన్ అన్న లేవు. ఫ్రాంక్లిన్ అన్న వినాయక చవితికి ఇంకా టైం లేదు. ఇప్పుడు రేపే వినాయక చవితి, ఇంకా చందా కూడా కలెక్ట్ చేయాలి. ఏంట్రా పొద్దున్నే కొంచెం పడుకోనివ్వండి. నీకు తెలియదు ఫ్రాంక్లిన్ అన్న, చూడు వినాయకుడికి చందా కూడా కలెక్ట్ చేయాలి మనము. అవును కదరా, రేపే కదా వినాయక చవితి. సరే పదండి వెళ్దాం. సరే పదన్నయ్య. సో ముందైతే మనం చందా కలెక్ట్ చేయాలిరా, సరేనా? పదండి వెళ్ళి చందా కలెక్ట్ చేద్దాం. సరే అన్నయ్య. ఇట్లనే వస్తావా అన్నయ్య? వేరే డ్రెస్ వేసుకోపో. అవును కదా, సరే నేను స్నానం చేసి వస్తా. ఇదిగో పదండి రా వెళ్దాం. సరే అన్నయ్య, జరగరా. సో పదండి వెళ్ళి చందా కలెక్ట్ చేద్దాం. అయ్యా, ఇళ్ళకి ఎట్లా వచ్చినా నేను? ఈ షిన్షండోరేమో అరే జరగండి రా. అట్లా పైకేం చెల్దాలి. సో గాయస్, సో ముందైతే మనకి ఏమేమి కావాలో ఇక్కడ కూర్చొని రాసుకుందాం. ఏందిరా గట్ల దుంకుతున్నారు? సో గాయస్, మనకైతే ముందు ఏం కావాలో రాసుకోవాలి. సో ఫ్లవర్స్ కావాలి, గణపతి ఐడల్ కావాలి. ముందైతే చందా కలెక్ట్ చేయాలి. ఆ తర్వాతని ఇవన్నీ కొనవచ్చు, లైట్లు, పందిరి అవన్నీ కొనాలి. సో పదండి రా వెళ్దాం. పదన్నయ్య, నువ్వే లేటు. అవునన్నయ్య పద. సో నడుచుకుంటూ వెళ్దాం రా, బండి మీద ఎందుకు, ఇక్కడే ఎవరో ఉంటారు కదా. సరే అన్నయ్య. ఇంతకీ షిన్షానేడ్రా? వాడు లోపల ఉన్నాడు. రే లోపల ఏం చేస్తున్నావు రా షిన్షాన్? ఏం చెల్లిందన్నయ్య, త్వరగా రా. మీరు ఎంత లేట్ చేస్తారో అంత లేట్ చేస్తారు. పదండి వెళ్ళి తీసుకొని వద్దాం. సరే అన్నయ్య. సో గాయస్, ఈ గేట్ అయితే ఆటోమేటిక్గా అరే ఫస్ట్ కస్టమర్. అన్న వినాయక చవితి చంద రాసేయండి అన్న, ప్లీజ్ అన్న, మీరే పొద్దు కస్టమర్. పోరా పో. అరే అన్న ఎట్లా ఎందుకు అంటారన్నా, ప్లీజ్ అన్న. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సరే అన్న ఈ అన్నని అడుగుదాం. అన్న వినాయక చవితి చంద అయ్యండి అన్న. వినాయక చవితి చంద అయ్యండి అన్న, చాలా దగ్గు తొలిగింది గాయస్. అన్న వినాయక చవితి చంద కావాలి. బాబు సరే, నా పేరు సుబ్రహ్మణ్యం. 50,000 రాసుకో. థ్యాంక్స్ అన్న. 50,000 ఇచ్చినాడు రా. షిన్షండోరే మనపదండి. సో ఇంకా ఎవరు లేరు గాయస్ ఈరోజు, అంతమంది లేరు. వినాయక చవితి కదా, వాళ్ళ ఊర్లోకి వెళ్ళుంటారు. మనం కూడా గ్రాండ్గా చేద్దాం. ఇక్కడ ఎవరు లేరేంటి? మన ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? అడుగుదాం. అన్న ప్లీజ్ అన్న వినాయక చంద రాయండి. సరే బాబు రాస్తాను. నా పేరు అర్జున్, రాసుకో. 5 లక్షలు. థ్యాంక్స్ అన్న. 5 లక్షలు రాశాడు, ఎంతో గ్రేటు. ఇంకా వెళ్ళి చూద్దాం ఇంకెవరన్నా ఇస్తారో. అరే ఇక్కడ ఎవరు లేరేంది? రే షిన్షాన్, డోరేమాన్ ఎవరైనా కనిపిస్తే చెప్పండి రా. నేను చెప్తాము, నేను కూడా అందుకే లెంకుతున్నాం. ఇక్కడ ఎవరు లేరు గాయస్. ఇక్కడైతే రోజు జనం ఇట్లా అని పోతూ ఉంటారు నడుచుకుంటూ. కానీ ఇప్పుడు చూడండి ఎవరు లేరు. మనమైతే బిగ్ సిటీ చౌరస్తా దగ్గరకు పోయేసిద్దాం పదండి. అక్కడైతే నాకు తెలిసి చాలామంది ఉండుంటారు. రే వస్తున్నారా? వస్తున్నామన్నయ్య. పద వీళ్ళని కనిపెడుతూ ఉండాలి. మనకొక్కసారి చందా వస్తే గాయస్, మనం మంచి బొమ్మను తీసుకొని మన ఇంటి పక్కనే పెట్టుకోవచ్చు గాయస్. ఈసారి పెద్ద బొమ్మ ప్లానింగ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా, మన ఫ్రెండ్ దగ్గరికే వెళ్దాం. సో మన ఫ్రెండ్ రాము అయితే అమ్ముతున్నాడంట. సో ఇక్కడ ఎవరు లేరేంది చౌరస్తా కాడ? ఎంతమంది ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు లేరు. సో గాయస్, ఈ బైక్ అన్న అడుగుదామా? అన్న చందయ్య అన్న, చంద కావాలన్నా ప్లీజ్ అన్న. అన్న చందన్న. అన్న ఊరిపోతున్నావు ఏందన్నా? చందయ్య అన్న ఇక్కడ పోయినాడు. ఆయవా ఇవ్వన్నా. సరే బాబు రాసుకో. నా పేరు రాజు. 5,000. థ్యాంక్స్ అన్న. సో గాయస్, ఒక్కరైనా ఇచ్చారు, ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం. అరే ఇక్కడ ఎవరు లేరే. సరే గాయస్, ఇక్కడ ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. అసలు వెహికల్సే లేవు, ప్రశాంతంగా ఉంది గాయస్. రోజు ఇలా ఉంటుందో బాగుండు.
కానీ మనం రోజు ఏమనుకుంటాం, ఇంత ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ అప్పుడే జనాలు వస్తారు. ఇప్పుడు జనాలు రావాలని కోరుకుంటున్నాం, కానీ ఒక్క జనం కూడా కనిపించడం లేదు ఇండియన్ బైక్ డ్రైవింగ్ థ్రెడ్లో. రే షిన్షాన్ డోరేమాన్, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఈ ట్రక్కులో వినాయకుని బొమ్మలు తీసుకురావడానికి వెళ్తా. సరే అన్నయ్య, కొట్టుకోకుండిరా. సో గాయస్, ఇప్పుడైతే మనం పోదాం. వాళ్ళైతే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తారు. సో మనమైతే ఇప్పుడు పోదాము బండిలా వినాయకుడిని కొనుక్కోనికి. నాకు తెలిసి లొకేషన్ ఇక్కడనే ఉంటుంది గాయస్. ఇక్కడే ఉన్నాడే చూడండి మన ఫ్రెండు. సో గాయస్, రే రాము ఆగ్రా, రే నేను మీ ఫ్రెండ్ వచ్చాను రా. అరే ఫ్రాంక్లిన్, మంచిగున్నావా? మంచిగా ఉన్నాను రా రాము. ఏంటి ఈసారి బొమ్మలు పెట్టలేవా? పెట్టినాను రా, ఇగో చూసుకో నీకు కావాల్సినవి. సరేరా చూసుకుంటాను, కానీ ఎంతకిస్తావు చెప్పు బొమ్మలు? మహా అయితే 25 లక్షలు రా. 25 లక్షలా? సరే, ఎక్కడున్నాయేంటి బొమ్మలు? బొమ్మలా నీ వెనకాలనే ఉన్నాయి, చూసుకోరా. నా వెనకాల ఉన్నాయా బొమ్మలు? ఎక్కడున్నాయి గాయస్? ఇప్పుడు వచ్చేయండి. ఈ ఎల్లో కలర్ది మంచిగా ఉంది బొమ్మ. ఈ ఎల్లో కలర్ బొమ్మ ఎట్లా ఇస్తావురా? అదైతే 50 లక్షలు. 50 లక్షలా? కొంచెం చూసి చెప్పరా. సరేరా, నీకు చూసే చెప్తున్నాను. 50 లక్షలు. నేను వేరే వాళ్ళకైతే 70 లక్షలు అమ్ముతాను. సరేలేరా, ఇగో ఫోన్పే చేశాను చూడు. బండి మీద ఎక్కిచ్చేయి. సరే ఎక్కిస్తాపు. అలాగే హ్యాపీ గణేష్ చతుర్థిరా. సేమ్ టు యూ రా. సో గాయస్, ఇప్పుడైతే బండి మీదకి ఎక్కిచ్చేసాడంట, పోయి చూడాలి. ఎక్కిచ్చిండు గాయస్, చూడండి మీరు బొమ్మ ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ వచ్చింది ఏంది గాయస్ బొమ్మ? ఏంది మ్యాజిక్ ఉందా బొమ్మలో? ఏం మ్యాజిక్ రా బాబు? సో గాయస్, ఇప్పుడైతే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇంచు కూడా కదలకూడదు. సో గాయస్, ఇప్పుడైతే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడే కొంచెం చూసుకోవయ్యా. అదే నేను చూసుకోవాలి. చూడండి, చందా అయిపోయినాక ఎంత మంచిగా తిరుగుతున్నారో. మన ఇల్లు ఇక్కడనే. ఆటోమేటిక్ గేట్ వల్ల అయితే నాకు చాలా కోపం వస్తుంది గాయస్. ఎందుకంటే చూడండి, పోగానే ఆగదు, దానికి ఒక్కోసారి తిక్కలేస్తుంది. సో ఇప్పుడైతే వస్తలేదు. మనం కిందికి దిగితే అప్పుడు ఆన్ అవుతుంది. చూడండి, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఎంతసేపు ఆగినా పేషెంట్గా ఉన్నా, ఇక నా వల్ల కాదు, అందుకే నేను దిగేసిన. సో ఇప్పుడు చూడండి ఆన్ అయింది ఫాస్ట్గా. అబ్బా, ఆఫ్ అయింది గాయస్. నాకైతే పిచ్చి లేస్తుంది గాయస్. అరే 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 వినాయకుడు బొమ్మ ఉందే. అరే అరే గాయస్, వినాయకుడు బొమ్మ గాయస్. అరే ఈ గేటుని తీసి పడేయాలన్నంత పిచ్చిలేస్తుంది. ఈ కారేమో అడ్డం పెట్టాను. షిన్షాన్, డోరేమాన్, వీళ్ళు ఎక్కడెళ్ళారా? ఎక్కడున్నారా షిన్షాన్, డోరేమాన్? గేట్ వల్ల నాకు పిచ్చిలేస్తుంది గాయస్. అరే మన కార్ చూడండి ఎక్కడ పడ్డదో. షిన్షాన్, డోరేమాన్ ఎక్కడున్నారా మీరు? అంత నుంచి వదులుతున్నాను. ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో మామయ్య వచ్చేసాము. ఇంకో మీకు బొమ్మ తెచ్చాను, పోయి చూసుకోపోండి. తెచ్చావా? వావ్, సూపర్ ఉందన్నయ్య. సరే, ఇక రేపు మనం పూజ చేద్దాం ఆ బొమ్మకి. షెడ్ వేసే వాళ్ళతో కూడా మాట్లాడినా. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తెచ్చాను లేరా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, ఈ వీడియో ఇంతే. మీకు కూడా హ్యాపీ గణేష్ చతుర్థి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్